తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. ఆంధ్రప్రదేశ్లో సాధారణం కన్నా తక్కువ స్థాయిలో వర్షాలు రికార్డ్ అవుతున్నాయి. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 15 వరకు అంటే దాదాపు 45 రోజులుగా కోస్తాంధ్ర యానంలో 33% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 18 సెంటీమీటర్లు కాగా గత 45 రోజుల్లో కేవలం 12 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే సాధారణ వర్షపాతం 11 సెంటీమీటర్లైతే జూన్ నుంచి జూలై 15 తారీఖు వరకు 6 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుంది. అంటే రాయలసీమలో ఏకంగా 44% లోటు వర్షపాతం రికార్డ్ అయింది. గుంటూరు జిల్లాలో 69% తక్కువ వర్షపాతం నమోదైతే బాపట్ల జిల్లాలో 58%, నెల్లూరు జిల్లాలో 54%, పల్నాడు జిల్లాలో 57%, ఎన్టీఆర్ జిల్లాలో 44% లోటు వర్షపాతం రికార్డయింది. కోనసీమ జిల్లాలో వర్షాలు పడ్డాయి. కాకినాడ జిల్లాలో 31%, పశ్చిమ గోదావరి జిల్లాలో 21%, తూర్పు గోదావరి జిల్లాలో 10% లోటు వర్షపాతం నమోదైంది. ఇక ప్రకాశం జిల్లాలో 43%, శ్రీకాకుళంలో 29%, పార్వతీపురం మన్యం జిల్లాలో 21%, యానంలో 48%, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో 12% చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. ఇక విజయనగరం జిల్లాలో 24 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా అక్కడ 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే 4% లోటు వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే 184 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం అయితే 174 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే ఇక్కడ 5% లోటు వర్షపాతం రికార్డ్ అయ్యింది. ఇక రాయలసీమ విషయానికి వస్తే అన్నమయ్య జిల్లాలో 104 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను అక్కడ 34 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. అంటే ఏకంగా 67% లోటు వర్షపాతం నమోదైంది. చిత్తూరులో 59% తక్కువగా వర్షపాతం నమోదైంది. సత్యసాయి జిల్లాలో 51%, తిరుపతి జిల్లాలో 53% తక్కువ వర్షపాతం నమోదైంది. కడప జిల్లా విషయానికి వస్తే 107.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా అక్కడ 30.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే ఏకంగా 71% తక్కువగా వర్షం పడింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. ఆంధ్రప్రదేశ్లో సాధారణం కన్నా తక్కువ స్థాయిలో వర్షాలు రికార్డ్ అవుతున్నాయి. ఏడాది జూన్ 1 నుంచి జూలై 15 వరకు అంటే దాదాపు 45 రోజులుగా కోస్తాంధ్ర యానంలో 33% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం కంటే 18 సెంటీమీటర్లు కాగా గత 45 రోజుల్లో కేవలం 12 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే సాధారణ వర్షపాతం 11 సెంటీమీటర్లు అయితే జూన్ నుంచి జూలై 15 వరకు అంటే 45 రోజుల పాటు 6 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే రాయలసీమలో ఏకంగా 44% లోటు వర్షపాతం రికార్డ్ అయ్యింది. ఇక గుంటూరు జిల్లాలో
69% తక్కువ వర్షపాతం నమోదైతే బాపట్ల జిల్లాలో 58%, నెల్లూరు జిల్లాలో 54%, పల్నాడు జిల్లాలో 57%, ఎన్టీఆర్ జిల్లాలో 44% లోటు వర్షపాతం రికార్డయ్యింది. కోనసీమ జిల్లాలో 34% తక్కువగా వర్షాలు పడ్డాయి. కాకినాడ జిల్లాలో 31%, పశ్చిమ గోదావరి జిల్లాలో 21%, తూర్పు గోదావరి జిల్లాలో 10% లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో 43%, శ్రీకాకుళంలో 29%, పార్వతీపురం మన్యం జిల్లాలో 21%, యానంలో 48%, అనకాపల్లి అల్లూరు జిల్లాలో 12% చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. ఇక విజయనగరం జిల్లాలో 24 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా అక్కడ 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే 4% లోటు వర్షపాతం నమోదైంది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే 184 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం అయితే 174 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే అక్కడ 5% లోటు వర్షపాతం రికార్డ్ అయ్యింది. రాయలసీమ విషయానికి వస్తే అన్నమయ్య జిల్లాలో 104 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను అక్కడ 34 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. అంటే ఏకంగా 67% లోటు వర్షపాతం నమోదైంది. చిత్తూరులో 59% తక్కువగా వర్షపాతం నమోదైంది. ఇక సత్యసాయి జిల్లాలో 51%, తిరుపతి జిల్లాలో 53% తక్కువ వర్షపాతం నమోదైంది. కడప జిల్లా విషయానికి వస్తే 107.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా అక్కడ 30.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే 71% తక్కువగా వర్షం పడింది.